భయం అనే ఆలోచనలు నీ మెదడులోకి రానీకు. ఆ ఆలోచనలే నిన్ను పిరికివాణ్ణి చేస్తాయి. తమపై తమకి నమ్మకం లేని వారికి మాత్రమే ఇతరుల అభిప్రాయాలు, ఆలోచనలు ముఖ్యమవుతాయి. నిన్ను వెనక్కి లాగేది చుట్టూ ఉన్న జనం కాదు, నీలో ఉన్న బద్ధకం, వాయిదా వేసే ధోరణి. బద్ధకం వీడు, అనుకున్నది సాధించాలి. ఎప్పుడైతే తలదించుకున్నావో అక్కడే తలెత్తుకొని నిలబడేలా ఎదగాలి. అవమానం జరిగిన చోటే అద్భుతం సృష్టించాలి. విజేతలు ఎప్పుడూ భిన్నమైన పనులు చేయరు, వాళ్ళు చేసే పనుల్నే భిన్నంగా చేస్తారు. నువ్వే పని చేసినా అందులో నీ గుర్తింపు ఉండేలా చూసుకోవాలి. జీవితంలో ప్రతి కష్టానికి ఒక కారణం ఉంటుంది, కానీ ప్రతి కష్టాన్ని దాటడానికి ఒక అవకాశం ఉంటుంది. వదిలేసే ఆలోచనలు మదిలో లేనప్పుడు పట్టుకునే విధానం కూడా బలంగానే ఉంటుంది. పోగొట్టుకున్న దాని గురించి ఏడవటం కన్నా కావలసిన దాన్ని పొందటం కోసం ప్రయత్నించటం మిన్న. బ్రతకాలంటే బాధ్యతతో పాటు రేపటి గురించి భయం కూడా ఉండాలి. హృదయంలో ద్వేషం, కోపం, మనసులో బాధ, చిరాకు లేకుండా ఉండటమే నిజమైన ఆనందం. మంచి ఆలోచనలు ఉన్నవారికి ఆనందం నీడలా వెంటే ఉంటుంది. ఎక్కడ రాజీ పడాలి మరియు ఎక్కడి నుండి వెళ్ళిపోవాలి అనే అవగాహన వస్తే జీవితం సరళమవుతుంది. గతంలో నిన్ను దాచిపెట్టిన విషయం గురించి మర్చిపో, కానీ అది నీకు నేర్పిన పాఠాన్ని మాత్రం అస్సలు మర్చిపోకూడదు. అందరూ మీ వాళ్ళే అనుకోవాలి, తప్పు లేదు, కానీ అందరూ మీలాంటి మనస్తత్వం కలవారే అని అనుకుంటే పొరపాటు. జీవితంలో గెలిపించేది అదృష్టం కాదు, ధైర్యం, నిర్ణయం మాత్రమే. నీ వ్యక్తిత్వం నీది, ఎదుటివారి ఆలోచన నీది కాదు. అందుకే ఎప్పుడూ ఒకరి ముప్పు కోసమో గొప్ప కోసమో కాదు, నీకోసం నువ్వు నిజమైన వ్యక్తిత్వంతో జీవించు. జననం, మరణం అనే ఎత్తుగా ఉండే రెండు పర్వతాల మధ్య గమనాన్ని సాగించే వారధి జీవితం. ఆవేశాలు చెలరేగినప్పుడు మేధావికి మౌనమే శరణ్యం. కష్టపడి పనిచేసిన వారే విశ్రాంతిని పూర్తిగా అనుభవించగలరు. పగ తీర్చుకుంటే ఈరోజు మాత్రమే ఆనందం కలుగుతుంది. ఒకరోజు ఆనందం కోసం చిరకాలం కలిగే ఆనందాన్ని బలిపెట్టకూడదు. గొప్ప పనులు బలంతో కాదు, పట్టుదలతో సాధ్యమవుతాయి. అదృష్టం మీ చేతిలో లేదు, కానీ నిర్ణయం మీ చేతిలో ఉంది. అందరూ నీ వెనకాల మాట్లాడుతున్నారంటే బాధపడద్దు, ఎందుకంటే ఆ స్థానం నీకు మాత్రమే దక్కింది. వాళ్ళు నీకన్నా వెనక ఉన్నారని అర్థం. అరవని కుక్కలుండవు, విమర్శించని నోరు ఉండదు, ఈ రెండూ లేని ఊరే ఉండదు. మీ పని మీరు చేసుకుంటూ ముందుకు పోవటమే. కత్తిపోటు కన్నా కర్మపోటు చాలా భయంకరంగా ఉంటుంది. ఊరికే ఎవరినీ బాధ పెట్టకు. భయం ఓటమికి సింహద్వారం. ఆ మార్గం నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత త్వరగా గెలుపు మార్గాన్ని చేరుకుంటావు. మంచి చెప్పేది మీకన్నా చిన్నవారైనా చెవికెక్కించుకోవాలి. చెడు చెప్పేది మీకన్నా పెద్దవారైనా పెడచెవిన పెట్టాలి. సముద్రంలో నీళ్ళెన్ని ఉన్నా లోనికి వస్తే తప్ప ఓడను ముంచలేవు. అన్ని రకాలైన ఒత్తుళ్ళు మిమ్మల్ని బాధించలేవు, వాటిని లోనికి రానిస్తే తప్ప. కొంతమంది నిరంతరం ఎదుటివారిని అడిగి తమకు కావలసినవన్నీ సమకూర్చుకుంటారు, అంతేగాని తమకు తాము సంపాదించుకోవటం, ఖర్చు పెట్టడం అనేవి చెయ్యరు. మీకు కాలం అనుకూలంగా లేనప్పుడు మీరే కాలానికి అనుకూలంగా మెలగండి. ఏమీ తెలియనప్పుడు మౌనంగా ఉండాలి, అలాగే అన్నీ తెలిసినప్పుడు కూడా. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగటానికి ఎన్ని మార్గాలున్నాయో అన్నీ వినియోగించుకోవటమే వివేకం. ఓర్పు చేదుగానే ఉంటుంది, కానీ దాని ఫలితం మాత్రం ఎంతో మధురంగా ఉంటుంది. సోమరితనం ఒక రాజపుండు వంటిది. ఒకసారి సోకిందంటే ఆ వ్యక్తి ఇక బాగుపడలేడు. ఆత్మవిశ్వాసం మితిమీరితే అహంకారమైన అవుతుంది, లేక అజ్ఞానమైన అవుతుంది. ఆత్మవిశ్వాసంతో కృషి చేస్తే
మనిషి ఎక్కలేని ఎత్తులు లేవు, అందుకోలేని శిఖరాలు లేవు. కోపం రంగప్రవేశం చేయగానే వివేకం తెర వెనక్కి వెళ్ళిపోతుంది. కాలమే జీవితం. కాలం వృధా చేయటం అంటే జీవితాన్ని వృధా చేయటమే. ఏ పనినైనా 3 గంటల ముందైనా పూర్తి చేయొచ్చు, కానీ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకూడదు. భయం తలుపు తట్టినప్పుడు ఆత్మవిశ్వాసాన్ని మేల్కొల్పాలి. అప్పుడు భయం పారిపోతుంది. ఎక్కువగా నమ్మటం వల్ల మోసపోవచ్చు, కానీ నమ్మకమే ఉంచకుండా బ్రతకటం దుర్భరం. ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా మంచి పనికి తమ చేతనైనంత సహాయం చేసేవారే గొప్పవారు. ఎదురైన కష్టం ఎంత గొప్పదైతే దాన్ని అధిగమించటం వల్ల వచ్చే ఘనత అంత ఎక్కువ. ఎప్పుడూ ప్రయత్నించని వ్యక్తి కంటే ప్రయత్నించి విఫలమైన వ్యక్తే మేలు. ఎప్పుడైనా తన మీద తనకు విశ్వాసం ఉన్నవారు బలవంతులైతే, సందేహాలతో సతమతమయ్యేవారు బలహీనులు. ఇతరులను చూసి మీరు అసూయపడుతున్నారంటే వారికన్నా మీరు తక్కువని ఒప్పుకొని బాధపడుతున్నారని అర్థం. ఇతరులపై ఆధారపడకుండా మీ మీద మీరే ఆధారపడండి. ఈ పని తర్వాత ఏం చేయాలని ఆలోచించకూడదు. ఆచరిస్తూ ఉంటే ఒకదాని వెంట మరొకటి అవే వస్తూ ఉంటాయి. ఈ ప్రపంచం బాధపడే వారికి దుఃఖదాయకమైతే ఆలోచన పరులకు సుఖదాయం అవుతుంది. ఆత్మను కోల్పోయాక లోకమంతా జయించిన శాంతి సమకూరదు. ఆత్మవిశ్వాసంతో అడుగు వేయలేని మనిషి దేన్ని నమ్మడు. అప్రయత్నంగా సాధించే గెలుపు కంటే మీ ప్రయత్నంతో సాధించే గెలుపు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అత్యాశకు గురి కాని వారు చిన్న విషయాలలో గొప్ప విజయాన్ని సాధిస్తారు. అన్ని ఆశలు అడియాసలైనప్పుడు మీ ముందు భవిష్యత్తు అలాగే స్థానువుగా ఉంటుంది. అన్ని విషయాల్లో నిరాశ చెందకుండా ఆశతో జీవించటం మంచిది. అధైర్యానికి అవకాశం ఇవ్వకు, ఆనందాన్ని చేజార్చుకోకు. చేసిన పని పాడైపోతే మరలా దాన్ని సరిచేసుకోవచ్చు. చెప్పిన విషయం తప్పైతే సరిదిద్దుకోవచ్చు, కానీ ఆలోచన చెడిపోతే దానికి చికిత్స లేదు. ప్రతికూల పరిస్థితుల కన్నా గొప్ప పాఠశాల లేదు. పొరపాట్ల కన్నా గొప్ప పాఠ్యాంశం లేదు. ఎప్పుడైతే పక్కవాళ్ళ జీవితంలోకి పట్టి పట్టి చూడటం మానేస్తారో అప్పుడే మీ జీవితాలు చక్కబడతాయి. మీరు సంపాదించిన డబ్బును మీరు ఆస్వాదించవచ్చు, లేకపోవచ్చు, కానీ అది సంపాదించటానికి మీరు చేసిన కర్మల ఫలితాలను ఖచ్చితంగా అనుభవించాల్సిందే. ఇంటి పేరు కలిసినంత మాత్రాన అందరూ మీ బంధువులైపోరు. మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరైతే మీ ఇంటి తలుపు తడతారో వాళ్లే మీ బంధువులు. 100 మంది స్నేహితులు ఉండటం గొప్ప విషయం కాదు. 100 సమస్యలు వచ్చినా నీ పక్కన నిలబడి ఒక్క స్నేహితుడు ఉండటం గొప్ప విషయం. జనం చాలా తెలివైన వాళ్ళు. ఇతరులకు కష్టం వస్తే కర్మ ప్రతిఫలం అంటారు. అదే వారికి వస్తే జీవితం పెట్టే పరీక్ష అంటారు. నలుగురికి మంచి చేయటానికి ఆరాటపడాలి, కానీ నలుగురి చేత మంచి అనిపించుకోవడానికి ఆరాటపడకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.